పూజ్య దాజీ సందేశం యూరోపియన్ సెమినార్ మే 17 నుండి 19, 2024 సంవత్సరం. ప్రియ మిత్రులారా, ప్రాపంచిక జీవితంలో మనల్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కాలాన్ని, చోటుని ప్రస్తావిస్తాం. కానీ ఆధ్యాత్మికంలో మన అస్తిత్వాన్ని, సనాతనమైన పరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వర్ణిస్తాం. మరి కాలం ప్రాముఖ్యత ఏంటి? మన జీవితాల్లో కాలం పాత్ర ఏమిటి? దీన్ని గురించి ఆలోచించినప్పుడు మనకి కాలం అనేది అందుబాటులో లేనిదని గుర్తిస్తాం. ఇప్పుడు, నౌ అనేది శాశ్వతంగా ఉండేది కాదు. వాస్తవానికి ఇక్కడే, ఇప్పుడే అన్నప్పుడు మానవాళిని హేళన చేసినట్లుంటుంది. ఒక ప్రక్క కాలం అనేది కాల్పనికం. సైన్స్లో కాలాన్ని 2 సంఘటనల మధ్య ఉండే వ్యవధి అని నిర్వచిస్తారు. గ్రహాలు తమ మాతృకలైన నక్షత్రాల చుట్టూ తిరిగే కదలికలను బట్టి లయబద్ధంగా జరిగే మనలోని ప్రక్రియలను నిత్యం మనం గమనిస్తూ ఉంటే, కాలం కానీ, సంఘటనలు కానీ మన దినచర్యను, మన అలవాట్లను, ఋతుపరంగా మారుతూ ఉండే మన తీరుతెన్నులను, మన ధ్యానాన్ని, తినడం, నిద్రపోవడం వగైరా వాటిని అన్నిటినీ, మొత్తం మన జీవన శైలినే శాసిస్తున్నట్లుగా గుర్తించగలుగుతాం. కానీ ఈ నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ ఇవేవీ లేనటువంటి అస్తిత్వాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇవేవీ లేనప్పుడు కాలం మనల్ని ఏ విధంగా శాసిస్తుంది? మరో పక్క చూస్తే కాలచక్రాన్ని తప్పించుకోలేని పరిస్థితి. కర్మకు సంబంధించిన నియమాలు తిరుగులేనివి, మార్పులేనివి. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారు. ఏ బీజం నాటుతామో ఆ విధంగానే తయారవుతాం. మన కర్మలు భారంగాను, జడంగాను ఉంటే మన చేతన కూడా పరిమితంగానే ఉంటుంది. అలాగే మన కర్మలు తేలికగా ఉంటే మన చేతన కూడా విస్తరించి ఈ లోకం యొక్క పరిమితులకు అతీతంగా ఉంటుంది. అయితే మన చేతన సాధ్యమైనంత అధికంగా విస్తరించే విధంగా ఏం చేయాలి? చాలా ఆలోచించిన తర్వాత, సుదీర్ఘ ఆత్మావలోకనం తర్వాత ఈ విధంగా అతీతంగా ఎదగాలంటే నేను ప్రతిపాదించే మార్గాలు 2. కోరికలకు అతీతంగా వెళ్ళడం, అహాన్ని ఉత్కృష్టమైన విధంగా ఉపయోగించుకోవడం. ఈ 2. కోరికలను దాటి అతీతంగా ప్రయాణిస్తేనే సంపూర్ణ సంతుష్టి కలుగుతుంది. కోరికలు నెరవేరడం అన్నది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే వాటి స్వభావమే అంత. ఒకటి నెరవేరగానే మరొకటి సిద్ధంగా ఉంటుంది. ఈ వాక్యం సరైనదా కాదా అని సరిచూసుకోవడానికి ఇప్పటివరకు మీ జీవితాల్లో జరిగిన వాటిని మననం చేసుకోవాల్సి ఉంటుంది. మనందరం శాశ్వతంగా ఉండే ఆ కర్మ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నామని అర్థమవుతుంది. కర్మకు సంబంధించిన ఈ నియమాన్ని కనుక ఉల్లంఘిస్తే తప్పకుండా మన జీవితాలు జటిలం చేసుకుంటాం. ఆ విధంగా మనం నరకాన్ని సృష్టించుకుంటాం. అలా కాకుండా ఈ కర్మ సిద్ధాంతంతో శృతిలో ఉండగలిగితే మనకు స్వర్గానుభూతి కలుగుతుంది. మనందరము ఈ స్వర్గాన్ని, నరకాన్ని, ఈ ప్రపంచాన్ని ప్రతిరోజు మానసికంగా అనుభవిస్తూనే ఉన్నాం. కొన్ని అనుభవాలు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటాయి, కొన్ని నరకంలో ఉన్నట్లుగా ఉంటాయి, మరికొన్ని మధ్యస్థంగా ఉంటాయి. అన్వేషకుడి నుండి సాధకుడిగాను, సాధకుడి నుండి అస్తిత్వంతో అనునాదించే వరకు. నేను విద్యార్థి దశలో జిజ్ఞాసతో కూడిన అన్వేషకునిగా ఉన్నప్పుడు, అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గురించి తెలుసుకుంటూ ఉండే సమయంలో నన్ను నేను గమనించుకుంటూ ఉండేవాడిని. గురువు కోసం షాపింగ్ చేస్తున్నట్లుగా ఉండేది. కొంతమంది గురువులను కలుస్తూ ఉండేవాడిని, కానీ పెద్దగా ప్రభావితం అయ్యేవాడిని కాదు. వాళ్ళ తాత్విక చింతనలను, వ్యక్తిత్వాలను, వారి జీవన విధానాలను అధ్యయనం చేస్తూ ఉండేవాడిని. కొంతమంది బాగా ఆకర్షించేవారు, కానీ చాలామంది నాలో వికర్షణే కలిగించారని చెప్పాలి. ఆ తర్వాత నేను హార్ట్ఫుల్నెస్ ప్రారంభించిన తర్వాత ధ్యానంలో ఒక నిగూఢమైన స్థితిని అనుభూతి చెందడం ప్రారంభించాను. నేను చేరుకోవలసిన అసలైన స్థానానికి చేరుకున్నట్లు అనిపించింది. నా ప్రియతమ గురుదేవుల నివాసానికి చేరుకున్నట్లు అనిపించింది. ఆయనే నన్ను నా శాశ్వత నివాసానికి చేరుస్తారన్న విశ్వాసం ఏర్పడింది.
ఇక అన్వేషకుడి అవస్థ అయిపోయింది. అప్పటి నుండి ఇతరులను గమనిస్తూ ఉన్నప్పుడు ఒక అన్వేషకుడు కానీ లేక కొత్తగా వచ్చిన వ్యక్తి కానీ మార్గదర్శి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఆయనతో కళ్ళు కలిపి మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. నెమ్మదిగా క్రమక్రమంగా ఆయన చెప్పేది వినడం ద్వారా, సంభాషించడం ద్వారా ఈ అడ్డు తొలగిపోతుంది. అప్పుడు వాళ్ళ మార్గదర్శి సూచించే సాధనా పద్ధతిని కానీ, ఆయన ఆలోచనలు కానీ, భావాలను కానీ, తాత్విక చింతనను కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అభ్యాసులుగా మారతారు. జాగ్రత్తగా నిర్దేశించిన సాధనా పద్ధతిని అనుసరిస్తారు. మార్గదర్శి సహాయంతో సాధన చేస్తున్న దశ, ఈ దశ అన్వేషకుడిగా ఉండే పరిస్థితి కంటే మెరుగైన దశగా ఉంటుంది. అయినా సాధన కూడా ఆధ్యాత్మిక తృష్ణను తీరుస్తున్నట్లుగా అనిపించదు. అన్వేషకుడిగా ఉన్న, జ్ఞాన పిపాసిగా ఉన్న ఈ దాహం తీరదు. ఈ ఆధ్యాత్మిక దాహార్తి సంపూర్ణంగా తీరేది మాస్టర్ ఉనికితో అనునాదించడం ద్వారా మాత్రమే సాధ్యం. కేవలం ఆయన జీవనశైలి, ఆయన తాత్విక చింతనను అర్థం చేసుకుంటే సరిపోదు. ఆయన సాంగత్యం వల్ల, ఆయన ఉనికితో అనునాదించడం ద్వారా మాత్రమే మనం లోపల నుండి నిజమైన అర్థంలో పరివర్తన చెందడం ప్రారంభిస్తాం. అప్పుడు ఇక మనం విద్యార్థులము కాదు, సాధకులము కాదు, చివరికి శిష్యులం కూడా కాదు. ఆయన ఉనికితో అనునాదంలో ఉంటాం. అందుకే ఆయన ఉనికిలో మనం భాగస్థులుగా ఉంటాం. ఇక బాహ్యంగా ఉండే అన్వేషకులం కాదు, వారి అంతరంగంలో భాగమై ఉన్నవాళ్ళం అవుతాం. సంస్కృతిపరంగా మనకి ఆయనకి మధ్య ఎన్ని తేడాలున్నా సరే మాస్టర్ మనలోని అవిభాజ్య భాగమైపోతారు. మనం ఒక అన్వేషకుడి మనస్తత్వంతో ప్రయాణం ప్రారంభిస్తాం. అంటే మనం మన జీవితం తలకాయలపైనే ఆధారపడి ఉంటుంది అన్నమాట. అక్కడి నుండి మనం అంతరంగ మనస్తత్వం పెంపొందించుకుంటున్న కొద్దీ మన హృదయాలతో ప్రతిస్పందించడం ప్రారంభిస్తాం. క్రమక్రమంగా ఒకరోజు మన ఉనికితో, మన ఆత్మతో, మన స్ఫూర్తితో ప్రతిస్పందించడం ప్రారంభిస్తాం. తల నుండి హృదయానికి, హృదయం నుండి ఉనికికి ఆ విధంగా మారడం అనేది ఒక రకమైన నృత్యమే. అనంత విశ్వస్ఫూర్తితో, సంపూర్ణ అంగీకారంతో చేసే ఒక రకమైన నాట్యమే. మీరాబాయి పరవశిస్తూ తన ఎక్తారాను వాయిస్తూ నృత్యం చేయడం లాంటిదే. దీనికి చక్కని ఉదాహరణ, మనం మొదటి స్థితిలో కానీ మధ్యస్థితిలో కానీ ఉండిపోకూడదు. అన్వేషకులు సాధకులుగా తయారవ్వాలి. ఒక మంచుబొట్టు కరిగిపోయి గాలిలో అదృశ్యమైపోయినట్లు సాధకులు ఆయన ఉనికిలో కరిగిపోవాలి. క్రమశిక్షణతో ఉన్న శిష్యుడు హృదయంలోకి ఇప్పటికే ప్రవేశించిన వాడైతే అతను వేయవలసిన తర్వాతి అడుగు మంచు చుక్కలా కరిగిపోవడమే. ఈ స్థితిలో కావలసింది ధీరత్వం, నిజమైన నిష్ఠ. భీరువులు అంటే పిరికివారు వెనకబడిపోయి మళ్ళీ అన్వేషణ ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే బాబూజీ ఆణిముత్యాలు కావాలంటే లోతుల్లోకి మునకలు వేయాలంటారు. మధ్యలో ఉండిపోతే ఇక్కడా కాకుండా అక్కడా కాకుండా అన్వేషకుడు గాక, అనునాదించే ఉనికిగాక ఉన్నట్లయితే ఎస్కేప్ వెలాసిటీ అంటే పలాయన వేగం, అంటే గురుత్వాకర్షణను తప్పించుకునే వేగానికి అవసరమైన గతిని సిద్ధించడం అనేది జరగదు. లోతుల్లోకి మునక వేయనీయకుండా మనల్ని ఆపుతున్నదేంటి? అష్టావక్ర గీతలో అష్టావక్రుల వారు జనక మహారాజుకు విషయాలు విషంతో సమానమని సూచించడం జరిగింది. అంటే కోరికలను అధిగమించాలన్నదే ఇక్కడ చెబుతున్న పరిష్కారం. దేన్ని ఆశించకుండా ఉండటం వల్ల వైరాగ్యం కలిగి చివరికి అసాధారణ విముక్తి లభిస్తుంది. ఆ కోరికలు ఎటువంటివైనప్పటికీ స్వర్గం కోసం కావచ్చు, భౌతిక సంపదల కోసం కావచ్చు, లేక ఆధ్యాత్మిక ఉన్నత లోకాల కోసమైనా కావచ్చు. ఆ కోరిక పరలోకం కోసమైనా, ఈ లోకంలో ఆనందం కోసమైనా, కోరిక ఎంతైనా కోరికే కదా అంటుంది ఆధ్యాత్మికత. అన్నిటికీ అతీతంగా దాటి వెళ్ళవలసిందే. అప్పుడే ఒక స్థాయిలో స్వేచ్ఛ లభిస్తుంది. అంటే అసలు నాకు కోరికలు ఉండకూడదంటారా? అస్సలు కాదు.
ఆ కోరిక నెరవేరడానికి అస్తిత్వమే ఏదో ఒక రకంగా ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తుంది. కేవలం ఏ కోరికలు లేకుండా ఉంటే చాలు. స్వేచ్ఛ యొక్క స్వభావం. స్వేచ్ఛ స్వభావం ఎలా ఉంటుంది? నేను ఒక సరళమైన ఉదాహరణ ద్వారా వర్ణిస్తాను. ఒక పువ్వులా ఉంటుంది. విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మొగ్గ వికసించి తన పరిమళాన్ని, అందాన్ని అంతటా వెదజల్లడానికి సిద్ధంగా ఉన్న మొగ్గ దీనికి ఉదాహరణ. కానీ కోరిక అనే బరువు ఆ పువ్వుని విచ్చుకోనివ్వకపోతే, మనలో ఉన్న నిజమైన సత్తాను మన కోరికలు అభివ్యక్తం అవనీయకుండా ఆపేస్తుంటే, అలా కాకుండా మనలో భక్తి అనే సూర్యకాంతి ఆ మొగ్గను పూర్తిగా విచ్చుకోవడానికి ఉపయోగపడితే, బహుశా అందుకేనేమో సచ్చిదానంద స్థితిని విచ్చుకున్న కమలంతో పోలుస్తారు. ఈ స్థితిలోనే మనం నిజమైన స్వేచ్ఛను అనుభూతి చెందడం జరుగుతుంది. ఇంకా ప్రయాణం పూర్తి కానప్పటికీ కూడా అదే సమయంలో ఉనికి ఉన్నత లోకాల్లో వికసిస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ కార్యకలాపాల్లో కూడా రాణిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు ఒకేసారి ఇన్ని అద్భుతాలు జరగటాన్ని కౌశలం అంటాడు. అటువంటి వికాసం జరగాలంటే సంపూర్ణ స్ఫూర్తితో కూడిన ధీరత్వం కావాలి. అహానికి ఉండే వ్యక్తిగత మనస్తత్వాన్ని సమర్పణ చేసి మంచు చుక్క గాలిలో అదృశ్యమైపోయినట్లుగా కరిగిపోవాలి. ఇక్కడ నిజమైన నిబద్ధత అవసరం. ఈ ప్రయాణంలో, ఈ సందర్భంలో మాత్రమే అహాన్ని వినియోగించుకోవడంలో ప్రాముఖ్యతను గుర్తించగలుగుతాం. ఏ కోరిక లేకుండా పూర్తి సాహసంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ, నిజమైన ప్రేమతో కూడిన నిబద్ధతతోనూ శుద్ధీకరింపబడిన అహాన్ని భగవంతుడికి సమర్పించడం జరుగుతుంది. అన్ని పరిమితులు దాటేయడం వల్ల ఇక మనం వీటన్నిటినీ విడివిడిగా చూడడం అనేది జరగదు. ఇహంగాని పరంగాని కోరుకోకుండా ఉంటే మనం అతీతంగా ఎదిగే సామర్థ్యాన్ని సాకారం చేసుకోవచ్చు. మన జీవిత ప్రయోజనం అప్పుడు సిద్ధిస్తుంది. ఇంకా అతీతంగా వెళ్ళాలనుకుంటే ఇంకా చాలా ఉంది ప్రయాణం. అలాగే ప్రాపంచిక పరంగా కూడా మనం చేయవలసింది చాలా మిగిలి ఉంటుంది. ఇతరులకు సహాయపడుతూ సమిష్టి చేతనానికి, ఎగ్రగోర్కి తోడ్పడవలసి ఉంటుంది. కాలానికి అతీతంగా ఉండటం అంటే ఏంటి? మన నిత్యం దైనందిక జీవితాన్ని నిర్వహించుకోవడానికి అనుకూలంగా మనం ఈ కాలాన్ని సృష్టించుకున్నామని మనందరికీ తెలుసు. సైన్స్ ప్రకారం కాలం అంటే 2 సంఘటనల మధ్య ఉన్న వ్యవధి అని నిర్వచించినప్పుడు, మరి సంఘటనలే లేనప్పుడు కాలం ఏమవుతుంది? ధ్యానం చేసే వ్యక్తి యొక్క మనసు, ఒక యోగి మనసు అటువంటి అవ్యక్త స్థితిలో ఉంటుంది. స్థిరంగా ఉన్నట్లు అనిపించినా ఎవ్వరూ ఊహించలేనంత వేగంగా కదులుతూ ఉంటుంది. భౌతిక శాస్త్రంలో చెప్పే టెకియాన్ రేణువుల కాంతి కంటే వేగంగా కదులుతూ ఉంటాయి. అవి మీ గదిలో కదులుతున్నాయి అనుకోండి. అవి ఎంత వేగంగా కదులుతాయంటే అవి ఎప్పుడూ మీతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అసలు కదలికే లేనట్లుగా అనిపిస్తుంది. కాబట్టి కాలం అనేది ప్రత్యక్షంగా, నిజంగా అసలు ఉందా? శ్రీకృష్ణ భగవానుడు తనను తాను కాలోస్మి అని చెప్పుకున్నాడు. నేనే కాలాన్ని అన్నాడు. కాలానికి అతీతంగా వెళ్ళడము అంటే మనం శ్రీకృష్ణ చైతన్యానికి అతీతంగా వెడుతున్నట్లా? అది సాధ్యమా? ఇక నేను మాట్లాడే ధైర్యం చెయ్యను. దీని గురించి మీరు ఆలోచించండి. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్, లండన్, మే 18, 2024.